ఫార్ములా ఈ కార్ల రేసు కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా 7.5 గంటల పాటు ఆయన్ని విచారించారు. ఫార్ములా ఈ కేసులో ఆయన ఏటుగా ఈ కేసులో ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఉదయం 10 గంటలకు ఆయన విచారణకు హాజరయ్యారు. అప్పటి నుంచి కూడా పలు అంశాలపైన ఆయన విచారించడం జరిగింది. ప్రస్తుతం ఆయన విచారణ ముగిసింది. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం నుంచి ఆయన వెళ్ళిపోయారు. ముఖ్యంగా అప్పుడు జరిగినటువంటి ఫార్ములా ఈ 9th సీజన్కి సంబంధించినటువంటి జరిగిన ఒప్పందం, తర్వాత ఒప్పందం నుంచి ప్రమోటర్ తప్పుకున్న అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించింది. సంబంధించి ఏ విధమైన పరిపాలనాపరమైన ఉల్లంఘనలు, అవినీతి, నేరపూరిత తప్పులు జరిగాయనే అంశాన్ని ప్రధానంగా ఏసీబీ దృష్టి సారించింది. సో దానిలో భాగంగానే ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. సో అప్పుడు ఒప్పందం జరిగిన సమయంలో తర్వాత ప్రమోటర్ తప్పుకున్నటువంటి అంశంలో వాటికి ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఏ విధంగా దీన్ని ముందుకు వెళ్లారు, సో దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 299కి ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయనేది ఆ ప్రశ్నల్లో వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నిబంధనలు అంటే వేరే సంస్థకి అంటే విదేశీ సంస్థకి నగదు బదిలీ సమయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించారనే అంశం మీద ప్రధానంగా ఏసీబీ దృష్టి సారించింది. సో అందులో భాగంగానే ఆయన ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం 2022 అక్టోబర్లో జరిగినటువంటి ఒప్పందం అంటే సీజన్లకు మొత్తానికి 9 నుంచి 12 సీజన్ల వరకు జరిగినటువంటి ఒప్పందం, అందులో ప్రమోటర్కి ఉన్నటువంటి నియమ నిబంధనలు, ఇతర సంస్థకి అంటే విదేశీ సంస్థ ఫార్ములా ఈ సంస్థకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, ఈ ఒప్పంద పత్రంలో రాసుకున్నటువంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించింది. అయితే మీరు ఎందుకు ఈ ప్రమోటర్గా వెనక్కు తగ్గినప్పుడు వేరే ప్రమోటర్ ద్వారా చేయకుండా ఎందుకు మీరు చెల్లించాల్సి వచ్చింది డబ్బులు అనే అంశం మీద ప్రధానంగా ఏసీబీ దృష్టి సారించి అతను ప్రశ్న అడిగింది. సో అందులో భాగంగా ఆయన దీనికి సంబంధించి నగదు బదిలీ అంటే అప్పుడు ప్రమోటర్ దొరకని సమయంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పుడు దీనికి సంబంధించినట్టు ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ప్రమోటర్గా హెచ్ఎండిఏ వ్యవహరించడం జరిగింది. అప్పుడు చీఫ్ ఇంజనీర్ ద్వారా ఆ ఖాతా నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఖాతా నుంచి ఈ నగదు బదిలీ 2 దఫాలుగా చేసినట్లు ఆయన విచారణలో తెలపడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అందరినీ కూడా పోలీసులు ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. ముఖ్యంగా అప్పుడు కాంపిటేటివ్ అథారిటీ యొక్క ఆమోదంతో ఇదంతా చేసినట్లుగా వాళ్ళు ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన స్టేట్మెంట్ని మొత్తాన్ని రికార్డ్ చేశారు. రేపు కేటీఆర్ 10 గంటలకు ఏసీబీ కార్యాలయం ఎదుట విచారణకు హాజరు కానున్నారు. సో దీని నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో రేపు ఈ స్టేట్మెంట్తో పాటుగా వివిధ అంశాల మీద దర్యాప్తు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సో అప్పుడు నిన్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థలో చేసినటువంటి సోదాల ఆధారంగా కూడా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు కావచ్చు, అప్పుడు వాళ్ళు జరిపినటువంటి క్రయ విక్రయాలు, వీళ్ళకి ఇచ్చినటువంటి ఒప్పంద పత్రానికి సంబంధించి అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే దాని మీద కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. అయితే ఫార్ములా అప్పటి మంత్రిగా క్యాపిటేటివ్ అథారిటీ యొక్క ఆమోదం తీసుకున్నట్లుగా ఈయన చెప్పడం జరిగింది. అయితే మంత్రి చెప్పినటువంటి అప్పుడు ఆదేశాల మేరకు ఆయన చేశానన్న తర్వాత దీనికి తర్వాత జరిగేటువంటి కాంప్లికేషన్స్ అంటే ఒక హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకు ఫార్ములా ఈ రేసుని కొనసాగింపుగా డబ్బులు ఈ ప్రమోటర్గా హెచ్ఎండిఏ వ్యవహరించి కట్టిందని చెప్పడానికి దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అంటే ఇది నిబంధనలకు విరుద్ధం అనే అంశాన్ని అప్పుడు ఉన్నటువంటి మంత్రికి మీరు తెలియజేశారా? మంత్రి మీకు ఏ విధంగా సమాధానం ఇచ్చారు? మంత్రి ఏ విధమైన ఆదేశాలు ఇచ్చారు? నిబంధనలు ఏ విధంగా మీరు క్రాస్ చేశారనే అంశాన్ని కూడా ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగా ఆయన విచారించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ కేసులో సుమారు 7.5 గంటల పాటు ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ని ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా విచారించారు. ఆయన ఇక్కడ కొద్దిసేపు క్రితం అక్కడ బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈయన స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ని విచారించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో పలు కీలక అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో భాగంగా అప్పుడు జరిగిన అవకతవకలపై పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులకు ఆయన ఫిర్యాదు ఇచ్చే సమయంలో సమర్పించారు. మధ్యలో ఆయన కూడా 7 సార్లు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని పిలిపించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్కి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. సో ఇందుకోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కోర్టు కూడా దీని మీద కొంత క్లారిటీ ఇవ్వడంతో రేపు పొద్దున విచారణకు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించినటువంటి
సీజన్ 10 కొనసాగింపుకు అప్పుడు జరిగినటువంటి నిబంధనల ఉల్లంఘనలపై ఏసీబీ రేపు ఆయన్ని ప్రశ్నించనుంది. మరోవైపు ఈరోజు అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈయన రేపు ఈడీ విచారణకు కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్యారలల్గా అంటే ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే అంశం మీద విదేశీ సంస్థ కావడం, వాళ్ళకి నగదు బదిలీలో నిబంధనలు పాటించిపోవడం వల్ల మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ కూడా ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఈరోజు బిఎన్ రెడ్డిని విచారించింది. రేపు అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఒకవైపు ఈడీ రేపు అరవింద్ కుమార్ని విచారిస్తుంది. మరోవైపు ఇక్కడ ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ని రేపు ఉదయం 10 గంటల నుంచి సుదీర్ఘంగా ప్రశ్నించే యోచనలో ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు